హాయ్ అండి, ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే ఎగ్ ఫ్రై చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గిన్నె అయితే వేడైపోయింది. ఆయిల్ అయితే వేద్దాము. ఒక 3 పావుల ఆయిల్ అయితే వేస్తాను. ఒక గింజలు అయితే వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, కొంచెం వెల్లుల్లి. చూడండి, వెల్లుల్లి అయితే బాగా వేగిపోయింది కదా. కొంచెం కరివేపాకు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు 2 ఇందులో వేస్తున్నా. ఒకసారి అయితే కలుపుదాము. ఇంకా బాగా వేగిపోవాలి ఉల్లిపాయ. అయితే బాగా వేగింది. ఇప్పుడు కొంచెం అల్లం అయితే వేద్దాము. కొంచెం అల్లం, కొంచెం పసుపు అయితే వేస్తాను. తగినంత ఉప్పు, నేనైతే 2 స్పూన్లు వేసాను. 4 ఎగ్స్ అయితే తీసుకున్నా కదా, ఒక 3 స్పూన్ల కారం అయితే వేస్తున్నా. కొంచెం మిరియాల పొడి. ఇప్పుడైతే ఒకసారి కలిపేద్దాము. కలిపేసిన తర్వాత ఎగ్స్ అయితే వేద్దాము. ఇందులో ఎగ్ ఫ్రై కదా మనం చేసేది. కొన్ని వాటర్ వేస్తా. ఇప్పుడు చూడండి, కొన్ని వాటర్ అయితే వేసాను. ఇప్పుడైతే ఎగ్స్ వేద్దాము. ఇప్పుడు చూడండి, ఎగ్స్ అయితే వేసాను. కదిలించకుండా ఒకసారి మూత అయితే పెట్టుకుందాము కాసేపు. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఎగ్ అయితే ఇప్పుడు తిప్పుకుందాము. చూడండి, ఎగ్స్ అన్నీ ఎట్లా అయిపోయినాయో, ఆమ్లెట్ లాగా అయింది అండి. ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది. చివర్లో కొంచెం చిటికడు గరం మసాలా, టేస్ట్ అయితే బాగుంటుంది. 1 స్పూను ధనియాల పొడి. చూడండి, పిల్లలు ఎంతగానో ఇష్టపడితేనే యమ్మీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.